నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము మీన్ రిలేటెడ్ అన్నీ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం మీడియన్ చూద్దాము. సో మీడియన్లో మనకి ఫస్ట్ 3 సిరీస్ ఉంటాయి కదా, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. సో ఇండివిజువల్ సిరీస్లో ఇస్తే ఒకవేళ ఎలా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ప్లెయిన్గా వాల్యూస్ ఇస్తారనమాట. సో అలా ఇస్తే మనం ఫార్ములా అనేది అప్లై చేయాలి. n+1/2 అని రాసుకోవాలి ఫార్ములా. సో 1 2 3 4 5 6. సో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సో 6 + 1/2 ఎంత మనకి? 7/2. సో 7 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుందో చూసుకోవాలి. 7 డివైడెడ్ బై 2 3.5 వస్తుంది. అది మనకి ఆన్సర్ అనమాట. అంటే 3.5 అంటే దీని మిడిల్లో ఏదైతే 35 అనే వాల్యూ ఉంటుందో అది మనకి ఏంటిది? మిడిల్ వాల్యూ అనమాట ఈ సిరీస్కి. సో ఇలా ఇండివిజువల్కి ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ డిస్క్రీట్కి చూద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో డిస్క్రీట్లో మనము ఫస్ట్ ఏం చేసుకోవాలి, వాళ్ళే ఈ క్వశ్చన్ ఇంకా ఈ సిరీస్ ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో వాళ్ళే ఇస్తారు. సో ఏదైతే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఉందో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ 10, ఇక్కడ 10 ఉంది కదా, అదే ఇక్కడ రాసుకుంటాము. నెక్స్ట్ 10 + 18 రాసుకుంటాము. అప్పుడు ఏమొస్తుంది? 28 వస్తుంది. నెక్స్ట్ 28 + 22 చేస్తాము. సో 28 + 22 ఎంత వస్తుందో మనకు చూసుకోవాలి. 50. నెక్స్ట్ 50 + 25 చేయాలి. 75 వస్తుంది. 75 + 40 చేసుకోవాలి. సో 75 + 40 ఎంత వస్తుంది మనకి? 115 వస్తుంది. 115 + 15 చేయాలి. ఎంత వస్తుందో చూసుకోవాలి. 130. 130 + 10 చేసుకుంటే 140 వస్తుంది. 140 + 8 చేసుకుంటే 148 వస్తుంది. 148 + 7 చేస్తే మనకి 155 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో అది కరెక్టా రాంగా మనం చేసిందని చెక్ చేసుకోవాలంటే ఇవన్నీ యాడ్ చేసుకోండి. 10 + 18 + 22 + 25 + 40 + 15 + 10 + 8 + 7 ఎంత వచ్చింది? n = 155 వచ్చింది మనకి క్యాలిక్యులేటర్లో చూసుకున్నట్టయితే. అంటే మనం చేసింది కరెక్ట్. ఇది డిస్క్రీట్ సిరీస్కి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు ఇలా మనకి ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు, ఎక్స్ వాల్యూస్ అనేటివి ఇస్తారు. సో దానికి మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేసిన తర్వాత వాళ్ళు మనకి మీడియన్ అడిగినారు, లోవర్ క్వార్టైల్ అడిగినారు, అప్పర్ క్వార్టైల్ అడిగినారు, డిసైల్ అడిగినారు అనుకోండి, పర్సెంటైల్ అడిగినారు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తామో చూద్దాము. సో ఫస్ట్ మీడియన్ అడిగినారు. సో మీడియన్ ఫార్ములా ఏంటిది? n+1/2. మనకి ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? మనకి ఎంత వచ్చింది టోటల్? డిస్క్రీట్ కాబట్టి టోటల్ తీసుకుంటాం. 155 + 1/2 156/2. సో 156 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి? 78 అనేది వచ్చింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 78 అనేది వచ్చింది కదా. నెక్స్ట్ లోవర్ క్వార్టైల్ ఎలా చేస్తామంటే ఫార్ములా n+1/4. అది లోవర్ క్వార్టైల్ ఫార్ములా. సో ఎంత వచ్చింది ఆన్సర్? 155 + 1/4 అంటే 156/4. 156 డివైడెడ్ బై 4 చేస్తే మనకు ఆన్సర్ ఎంత? 39 అనేది మనకి లోవర్ క్వార్టైల్. నెక్స్ట్ అప్పర్ క్వార్టైల్ ఎలా చేస్తామో చూద్దాం. అప్పర్ క్వార్టైల్ ఫార్ములా ఏంటిదంటే 3n+1/4. సో 3n+1/4 అంటే ఏంటిది? 3 n+1/4 ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, 39 వచ్చింది. ఇదే కదా n+1/4 అంటే ఆన్సర్. సో 39 ఇది రాసుకుంటాము. సో 39 × 3 ఎంత మనకి? = 117 అనేది మనకి ఏమొచ్చింది? అప్పర్ క్వార్టైల్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ డిసైల్ కూడా అడిగినారు. డిసైల్స్ మనకి ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి ఫిక్స్డ్. క్వార్టైల్స్ ఏమో 4 ఉంటాయి ఫిక్స్డ్. పర్సెంటైల్స్ అని కూడా అడుగుతారు. పర్సెంటైల్స్ ఏమో మనకి 100 ఉంటాయి. క్వశ్చన్లో వాళ్ళు 100 అడుగుతారా అంటే లేదు. ఫైండ్ అవుట్ 26th పర్సెంటైల్, ఫైండ్ అవుట్ 28th పర్సెంటైల్, 56th పర్సెంటైల్, 78th పర్సెంటైల్ ఏదన్నా అడగొచ్చు. డిసైల్స్ కూడా 1 2 3 4 అడగొచ్చు, 5 6 7 సపరేట్ అడుగుతారు. 1 లేదంటే డిసైల్ 2 డిసైల్ 3 అట్లా ఏమన్నా అడగొచ్చు. సో అట్లా అడిగితే ఎలా చేస్తామంటే n+1/10 డిసైల్ ఇది ఫార్ములా మనకి. బట్ వాళ్ళు మనకి 15th డిసైల్ అడిగినారు. సో 15 అని ముందు రాసుకుంటాం. సో 15
ఎన్ ఎంత 155 ప్లస్ 1/10 కదా రాసుకున్న తర్వాత. సో 156 డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుంది? 15.6 అనేది వస్తుంది మనకి. సో ఈ 15.6 ఇంటూ 15 చేయాలి. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 234 అనేది మనకి ఏంటిది? డిసైల్. ఎన్ని డిసైల్ ఇది? 15th డిసైల్ అనమాట. సో ఎందుకు 15th చేసినాం అంటే మన దగ్గర 10 డిసైల్స్ ఫిక్స్డ్ అనమాట. అంటే ఫిక్స్ ఉంటాయి అవి అట్లనే ఫార్ములాస్. సో అందులో మనకి వాళ్ళు 1 అడగొచ్చు, 2 అడగొచ్చు. సో ఇప్పుడు 10 డిసైల్సే కదా. సో 10కి 15 అడగరు. సో ఎన్ని అడగొచ్చు మనకి? 9 అడగొచ్చు, లేదంటే 8 అడగొచ్చు, 7 అడగొచ్చు, 6 అడగొచ్చు. ఏది అడిగినా సరే దాన్ని మనం ఏం చేయాలి? ముందు రాసుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్లో పెట్టాలి ఆ నెంబర్ని అంతే. సో ఇప్పుడు ఒకవేళ 9 పెట్టి చేసి చూద్దాం. 9 అని పెట్టినాము. సో 156 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 15.6 వచ్చింది. సో 9 ఇంటూ 15.6 చేస్తే మనకి ఎంత వస్తుంది? 140.4 అనేది 9th డిసైల్ది వాల్యూ. సో డిసైల్స్ అనేటివి 10 ఉంటాయి. వాళ్ళు 10కి మించి అడగరు. ఓన్లీ 1 to 10 లోపే అడుగుతారు అనమాట. అంటే 4th డిసైల్ చేయండి అట్లా. అంటే నార్మల్గా మనం ఫార్ములా ఎట్లా రాసుకుంటాం? n+1/10 అని రాసుకుని దాని ముందు వాళ్ళు ఏం అడిగినారో అది రాయాలి అంతే. ఇప్పుడు పర్సెంటైల్ 100 కదా, 26th అడిగినారు. 26 అని రాసేసుకొని ఏం చేస్తాం? n+1/100 అని రాసుకొని అప్పుడేం చేస్తాం? 155 ప్లస్ 1/100 అని రాసుకొని ఆ తర్వాత 156/100 చేయాలి. సో 156 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది? 1.56 వస్తుంది. సో 26 ఇంటూ 1.56 ఎంత? 40.56 అనేది మనకి 26th పర్సెంటైల్ది ఆన్సర్. 27 అడుగుంటే ఇక్కడ 27 పెట్టేస్తాము, ఇక్కడ ఇంటూ దగ్గర చేంజ్ అవుతుంది అంతే. సో ఏ నెంబర్ ఇచ్చినా సరే పర్సెంటైల్స్, డిసైల్స్ మనం ఇలా చేస్తాము. సో డిసైల్స్ ఓన్లీ 10 వరకు అడుగుతారు, పర్సెంటైల్స్ 100 వరకు అడుగుతారు. జస్ట్ ఇక్కడ ఎన్కి కింద చేంజ్ అవుతుంది అనమాట వాల్యూ. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే అడుగుతున్నారో అది చేంజ్ అవుతుంది అంతే. సో ఇది మనకి మీడియన్ ఒకవేళ డిస్క్రీట్లో అడిగితే. సో నెక్స్ట్ డిస్క్రీట్లో కాదు, ఇప్పుడు కంటిన్యూస్లో అడిగినారు. సో కంటిన్యూస్లో అడిగితే ఎలా చేస్తామంటే వాళ్ళే మనకి ఇవి ఇస్తారు, ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఫస్ట్ మనకి ఫార్ములా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం కదా, ఇది మనకి ఫార్ములా అనమాట. దీనికి ఈ కంటిన్యూస్ సిరీస్కి అన్నిటికీ ఫార్ములా ఇది. సో ఫార్ములా, సో ఇది ఫార్ములా కాబట్టి ఫస్ట్ మనం ఎలా చేస్తామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దీనికి కూడా కామన్గా ఫైండ్ చేయడమే. సో 4 + 6 10, 10 + 10 ఎట్లా చేస్తున్నా నేను ఇక్కడ వచ్చిన దానికి ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నా అంతే. 10 + 10 20, 20 + 20 = 40, 40 + 12 = 52, 52 + 6 = 58, 58 + 2 = 60. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 60 రావాలి. 4 + 6 + 10 + 20 + 12 + 6 + 2 మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు n ఇక్కడ చేస్తే మనం 60 వచ్చింది. n = 60. ఈడ వరకు అయితే మనకి సేమ్ డిస్క్రీట్ లానే ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఫస్ట్ మనము n+1/2 చేస్తాం కదా అక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే మీడియన్ని. బట్ కంటిన్యూస్ సిరీస్లో +1 అని రాసుకోవద్దు. ఎలా రాసుకుంటాము? n/2 అని రాసుకోవాలి. సో n ఎంత వచ్చింది? 60. 60 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 30 అనేది మనకి ఏంటిది? మీడియన్. సో 30 అనేది మనకి ఎక్కడ ఉంది చూసుకోవాలి. ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 20 వరకు క్లాస్ ఇంటర్వెల్స్లో మనకి 19 వరకు ఉంటాయి. ఇందులో 19, 20కి ఎండ్ అయిపోతాయి. నెక్స్ట్ 21 నుంచి 40 వరకు ఏ క్లాస్లో ఉంటాయి? ఈ థర్డ్. అంటే స్ట్రైట్గా వెళ్తే మనకి 1, 2, 3, 4 అంటే ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఏం తీసుకుంటాము? ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. ఏదైతే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకు మీడియన్ది దగ్గరలో ఉందో దానికి స్ట్రైట్కి వెళ్ళి మనం ఏం తీసుకుంటాము? ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఫ్రీక్వెన్సీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమేమి కావాలి? L1 కావాలి. సో L1 అంటే ఏం లేదు, మనకి ఏదైతే క్లాస్ ఇంటర్వెల్స్లో లెంత్ ఉందో అది. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏదైతే తీసుకున్నారో దాని పైన ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం తీసుకుంటాము? మనము క్లాస్ ఇంటర్వెల్స్ది ఇక్కడ కింద ఫార్ములాలో L1 అనేది తీసుకుంటాం అన్నమాట. ఇది
ఇక్కడ ఫస్ట్ మీరు n/2 చేయాలి. అదే మనం నార్మల్ డిస్క్రీట్లో అయితే n+1/2 చేస్తాం కదా. బట్ కంటిన్యూస్లో +1 చేయకుండా n/2 డైరెక్ట్గా చేస్తే 30 వచ్చింది. ఆ 30 ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో వస్తుంది కాబట్టి నేను ఇందులో స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది. దానికి ఎదురుగా ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకొని దానిపైన ఏదైతే క్లాస్ ఇంటర్వెల్ ఉందో ఇక్కడ సైడ్ దాన్ని L1గా తీసుకున్నాక నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ అంటే ఇక్కడ 1 2 3 4th కదా. సో దీనిది థర్డ్ది అంటే ఇక్కడ ఏదైతే 20 ఉందో ఇది ఏమవుతుంది దీనికి CF అవుతుంది. సో CF అంటే ఏంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ I అంటే ఏంటిది మనకి ఈ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్యలో ఎంత అయితే డిఫరెన్స్ ఉంది అంటే డిఫరెన్స్ అంటే ఏంటిది రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఉంది మనకి అన్నిటికీ మధ్యలో 20 గ్యాప్ ఉంది కదా. సో 20 అనేది మనకి I. ఒకవేళ 10 గ్యాప్ ఉంటే 10 రాసుకుంటాం, 5 గ్యాప్ ఉంటే 5 అని రాసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ L1 మనకి ఎంత వచ్చింది వాల్యూ ఇక్కడ వచ్చింది కదా 60 ప్లస్ n/2 మనం ఆల్రెడీ చేసాం. ఇక్కడ ఎంత వచ్చింది 30 వచ్చింది. సో ఆ 30 మైనస్ CF ఎంత వచ్చింది 20 బై ఫ్రీక్వెన్సీ 20 ఇంటూ I ఎంత వచ్చింది 20. సో 60 ప్లస్ 10/20 ఇంటూ 20. సో 60 ప్లస్ 10 డివైడెడ్ బై 20 చేసుకుందామా. 10 divided by 20 0.5 into 20 60 plus 0.5 into 20 into 20 ఎంత 10. సో 60 ప్లస్ ఇది ఎంత 70 వచ్చేసింది మనకు ఆన్సర్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఏమొచ్చింది కంటిన్యూస్ సిరీస్లో మీడియన్ ఫైండ్ అవుట్ చేసే వే అనమాట. అదే ఒకవేళ దీనికి మనకి క్వార్టైల్ అదేంటిది లోవర్ క్వార్టైల్ అడిగితే n/4 చేస్తాం. సో n/4 అంటే 60/4. సో 60/4 అంటే 15. అది ఒకవేళ అప్పర్ క్వార్టర్ అడిగితే 3n/4. సో 3n/4 అంటే 3n/4 ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా 15. సో 3 × 15 45. సో ఇది అప్పర్ క్వార్టైల్, ఇది లోవర్ క్వార్టైల్.